దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకునుడి. చూడండి, దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మీరు ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే మీరు ధ్యానముస్తున్నారా? లేకపోతే వ్యర్థమైనటువంటి వాటి మీద ధ్యానమించేవారు ఉన్నారా? దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే ఒక భక్తుడు దావీదు గారు, ఆయన వేటి మీద ధ్యానమించారో మనం చూద్దాం. కీర్తనలు 77 అధ్యాయము 11-12 వచనాలు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతే నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా దావీదు గారు, దేవా, నువ్వు చేసినటువంటి కార్యాలు, నువ్వు పూర్వం జరిగించినటువంటి ఆశ్చర్యమైన క్రియలు నేను మనస్సుకు తెచ్చుకుంటాను. ఆ కార్యములు, ఆ క్రియలు నేను ఎంతగానో ధ్యానిస్తాను అంటూ అన్నాడు. అంటే ఇతడు సత్యమైనటువంటి, న్యాయమైనటువంటి, మాన్యమైనటువంటి, రమ్యమైనటువంటి, ఖ్యాతి కలిగినటువంటి దేవుని వాక్యం మీద, దేవుని కార్యాల మీద, దేవుని మీద అతడు ఆశ పెట్టుకొని ఆ కార్యాలన్నిటినీ కూడా మనసుకు తెచ్చుకొని వాటిని ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే అతడు ఎప్పుడు ధ్యానిస్తానంటున్నాడు చూద్దాం. కీర్తనలు 63 అధ్యాయము 4-5 వచనాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేయుచున్నది. చూడండి, దావీదు గారు దేవుడు చేసినటువంటి కార్యాలు, ఆయన ఆశ్చర్యమైన క్రియలు ఎప్పుడు మనసుకు తెచ్చుకొని వాటిని ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడంటే, అతడు మంచం మీద పడుకున్నప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రాత్రి జాములయందు ఆ క్రియలు, ఆ కార్యములను అతడు ధ్యానిస్తాడు. ఆ క్రియలు, ఆ కార్యాలు, దేవుని విషయాలు ధ్యానించినప్పుడు అతడికి క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అతని హృదయము ఎంతో తృప్తి పొందుతుందంటున్నాడు. అంతేకాదు, ఎంతో ఉత్సాహము, సంతోషము కూడా నాకు కలిగి నేను ఎంతగానో పెదవులతో పాటలు పాడే వ్యక్తిగా నేను ఉన్నానంటున్నాడు. నిజమే, మనం ప్రతిరోజు పడుకునేటప్పుడు ఆ మంచం మీదకి వెళ్ళినప్పుడు ఎన్నో పలు విధములైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మంచివి కానీ, చెడ్డవి కానీ. ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు వాటిని ఎలా చెయ్యాలని, కుటుంబం గురించి, పిల్లల గురించి, ప్రతి ఒక్క దాని గురించి ఆ మంచం మీద పడుకొని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వాటిని రాత్రంతా ఆలోచించి నిద్రలేని రాత్రులు గడిపేవారు ఉంటారు. వాటిని బట్టి ధ్యానించటం వలన ఎంతో కలవరము, భయము, వేదన, దుఃఖం కూడా కలిగి ఆ రాత్రంతా కూడా కొద్దిసేపు కూడా పడుకోకుండా ఎంతో కలవరంతో, భయంతో మరి ఆ రాత్రికాల సమంతా గడిపేవారు ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు మనకి ఆయన నుంచి దేవుడు నేర్పిస్తున్నాడు. మీరు మంచం మీద పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి జాములయందు మీరు దేవుడు చేసిన కార్యాలని మనసుకు తెచ్చుకోనండి. ఆయన చేసినటువంటి కార్యాలని, క్రియలను మీరు ధ్యానం చేయండి. అప్పుడు మీరు ఎటువంటి కలవరం లేకుండా, కలత లేకుండా, క్షేమకరముగా కంటి నిండా మంచి నిద్రపోతారు. వాటిని ధ్యానించుకుంటూ, వాటిని తలంచుకుంటూ, మనసు తెచ్చుకొని ఎంతో సంతోషంతో, ఆనందంతో దేవుని కార్యాలను తలపోసుకుంటూ ఉన్నప్పుడు అలా ఆలోచన చేసుకొని మెల్లగా నిద్రలోనికి వెళ్ళిపోతాం. మళ్ళా ఉదయానికి మనం ప్రేయర్ చేసుకునే టైంకి టక్కన దేవుడు మనల్ని నిద్ర లేపుతారు. అప్పుడు ఉదయానికి మనం ఎంతగానో ఫ్రెష్గా, నెమ్మది, సమాధానం కలిగి మళ్ళా లేచి మన దినచర్యను ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు తన భక్తుల ద్వారా
మనకేం నేర్పిస్తున్నారో దానిని మనం నేర్చుకుని దాన్ని మనము ఆచరించినప్పుడు ఆ యొక్క దేవుని వాక్యము మన జీవితంలో కూడా గొప్పగా నెరవేరుతుంది. అలాగే మరి దేవుని యొక్క విషయాల్ని ధ్యానించకుండా వ్యర్థమైన వాటిని మనస్సును తెచ్చుకొని మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనం. భయమునంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. చూడండి, మనము పడక మీదకి వెళ్ళినప్పుడు, మంచం మీదకి వెళ్ళినప్పుడు మనకి పాపపు ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సమస్త విషయాల్ని పాడు చేసే ఆలోచనలు, దేవునికి దూరం అయిపోయే ఆలోచనలు, లోకములో పాపములో శాపములో పడిపోయి పతనానికి వెళ్ళిపోయే ఆలోచనలు, దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు వెంటనే ఆ ఆలోచనలు ఆ మంచం మీద ఉండగానే వాటిని మనము తొలగించుకునేవారిగా ఉండమంటున్నాడు దేవుడు. వెంటనే వాటిని ధ్యానించకుండా ఆ పడక మీద ఉండగానే వాటిని తీసేసుకునేవారిగా ఉండాలి. అలా కాకుండా ఆ పడక మీదకి వెళ్ళిన తర్వాత వచ్చే ఆ పాపపు ఆలోచనలు మనం అలాగే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవి మన హృదయంలో మరి మొలిచి అది మహావృక్షాల్లాగా అయ్యి మన జీవితాన్నే సర్వనాశనం చేసేవిగా ఉంటాయి. కాబట్టి మరి ఈ సమయమందు భక్తుడైనటువంటి దావీదు గారు మనకి 2 విషయాలు నేర్పించారు. మనము రాత్రి జాములందు మన మంచం మీద పడుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యములు, క్రియలు ధ్యానం చేస్తూ మనం పడుకోవాలని, అప్పుడు అది ఎంతో మనకి తృప్తికరంగా ఉంటుందని అని చెప్పారు. అలాగనే ఇంకో విషయం చెప్తూ ఉన్నారు ఆయన, మీరు మంచం మీదకి పడుకోవడానికి వెళ్ళినప్పుడు పాపపు ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, మీ జీవితాన్ని నాశనం చేసే ఆలోచనలు వస్తాయి. అవి వచ్చినప్పుడు వాటిని ధ్యానిస్తూ అలాగే ఉండకండి. అవి వెంటనే తొలగించుకోండి మీ హృదయంలో నుంచి. భయపడండి దేవునికి. అయ్యో, ఈ పాపపు ఆలోచనలు, ఈ దుష్ట ఆలోచనలు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని పాడు చేసే ఆలోచనలు నేను ఎందుకు ధ్యానిస్తున్నాను అని వెంటనే దేవునికి భయపడి ఆ పాపపు ఆలోచనలు ధ్యానించకుండా వాటిని విడిచిపెట్టాలని కూడా ఈ భక్తుల ద్వారా మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. కనుక ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రతిరోజు రాత్రి మీ మంచం మీద పడుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ధ్యానిస్తూ మీరు పడుకొనండి. ఎంతగానో దేవుడు ఆ రాత్రికాల సమయంలో ప్రతిరోజు రాత్రి ఈ విధంగా మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతారు. కలత లేని మరి నిద్ర, క్షేమకరమైన నిద్ర, నెమ్మది, సమాధానం కలిగినటువంటి నిద్ర మీకు దేవుడు కలిగచేసి ఉదయాన్ని క్షేమంగా లేవనెత్తుతారు. కాబట్టి మరి కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారు. మరి కలతతో, కలవరముతో, వ్యర్థమైన వాటితో, పాపపు ఆలోచనలతో, చెడ్డ వాటితో మనము మన మనస్సు నింపుకొని మన వాటిని ధ్యానిస్తూ పడుకున్నప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడతారు? ఆయన యొక్క స్వరము మనం వినలేము. ఆయన మనకి ఏమీ చెప్పలేరు. ఆయన గురించి అయినటువంటి ఏ విషయాలు కూడా నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన ఏం చేయాలని ఉద్దేశించారో వాటిని కూడా మనము ఏమీ తెలుసుకోనలేము. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనతో, దేవుని కార్యాలతో మనము వాటిని ధ్యానిస్తూ మన మంచం మీద పండుకొని మన నిద్రలోకి వెళ్తామో అప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి తన స్వరం వినిపిస్తారు, జరగబోయే సంగతులని తెలియచేస్తారు. ఎన్నో విషయాలు ఆయన ఏ రీతిగా మనల్ని తీర్చిదిద్దాలో, సిద్ధపరచాలో ఆయనే చూసుకుంటారు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ వాక్యము చెప్పబడినటువంటి రీతిగా ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి ఘనమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద మీరు ధ్యానం ఉంచండి. దేవుని యొక్క క్రియలు, కార్యాలు ధ్యానించండి. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనసుకు తెచ్చుకొని మీరు జీవించండి.
మీ యొక్క జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలను చేయాలనుకుంటున్నారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటల ప్రకారం వారు ప్రతిరోజు వారి యొక్క దినచర్యను వారు నాయన తండ్రి జరిగించుకోవడానికి సహాయం చేయండి. అయ్యా, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి, ఎంతో వారిని పోషించండి. అయ్యా, నీవు గొప్ప దేవుడవని వారు ఇంకనూ కూడా తెలుసుకోవడానికి, రుచి చూసి తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఆత్మీయపు వెలుగులో, ఆత్మీయపు లోతులోనికి వారిని గొప్పగా నడిపించండి. బలమైనటువంటి పరిశుద్ధ ఆత్మతో వారిని నింపండి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ప్రేరేపణలు వారికి దయచేయండి. అయ్యా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండకుండా, నీ వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానించేవారుగా ఉండుటకు విన్ని సిద్ధపరచమని అయ్యా తండ్రి మీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.